బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివిధ ప్రభుత్వాలు అందించే ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాల కారణంగా ప్రభుత్వం ఆర్థికంగా, రాష్ట్రాలు ఆర్థికంగా వెనుకబడిపోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు ఉచితాలు అందించేటప్పుడు ఒక్కసారి సమాలోచన చేయాలి అంటూ కూడా వ్యాఖ్యానించింది. ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొంది. ఉచిత పథకాలతో పలు రాష్ట్రాలు ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ఇక రాష్ట్రాలు ఆర్థిక లోటులో ఉన్న ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయి అని అంది. ఉచిత పథకాల భూముల యజమానులను కూడా అందిస్తున్నాయని, అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందించాలి అని సుప్రీం సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రకంపనలు అలుముకున్నట్టుగా అవుతుంది. ఉచిత పథకాలు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు ఇప్పుడు ఉచిత పథకాలను రద్దు చేస్తాయి అనే చర్చ అయితే తెర మీదికి వచ్చింది. ఇక భూ యజమానులకు సంబంధించి కూడా ఉచిత పథకాలు అమలవుతున్నాయి. అటువంటి వారికి ఉచిత పథకాలు ఎందుకు అంటూ కూడా ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ఇటీవల భూముల పంపకాలకు సంబంధించి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో రకరకాల హామీలు ఇచ్చింది. మరి ఈ హామీలు ఇక నెరవేరే అవకాశం ఉండదు అని కూడా విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే ఇక మరికొన్ని నెలల్లో తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో కూడా సుప్రీం చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారనున్నాయి. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టాలిన్ ప్రభుత్వానికి ఇబ్బందికర వాతావరణం అని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ హామీలు ప్రకటించి తర్వాత ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. వీటన్నిటికీ ముఖ్యంగా ఈ అమలు చేస్తున్న ఉచిత పథకాలే కేంద్ర బిందువుగా మారుతున్నాయని కూడా సుప్రీం ధర్మాసనం అయితే భావిస్తుంది. ఈ ఉచితాలు అమలు చేస్తూ కారణంగా రాష్ట్రాలు అయితే ఆర్థికంగా లోటు పడిపోతున్నాయి. ఇక బ్యాంకుల నుంచి రుణాలు అధికంగా తీసుకువస్తూ భారాన్ని పెంచేస్తున్నాయంటూ కూడా సుప్రీం అభిప్రాయపడింది. దీనికి సంబంధించి ఇక భవిష్యత్తులో కూడా కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్టుగా పేర్కొంది. మొత్తానికైతే ఈ అమలుకు సంబంధించి ఉచిత పథకాల హామీలు అమలులకు సంబంధించి అయితే ఇక కీలక నిర్ణయాలు, కీలక మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం ఉన్న హామీలు కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, పలు 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల పథకాలకు సంబంధించి కూడా చాలా హామీలు అయితే రెండు ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి. మరి వీటికి సంబంధించి ఎలాగా అమలు చేస్తారు, మరి ఉచితాలకు సంబంధించి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకున్న సందర్భంలో, సుప్రీం ఇటువంటి నిర్ణయం తీసుకున్న సందర్భంలో అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చూసుకుంటే భూములకు సంబంధించి యజమానులు ఎవరైతే ఉన్నారో వారికి ఉచితాలు అందించవద్దు అని పేర్కొంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అందుతున్న రైతు భరోసా నిధులు వంటివి కావచ్చు, రైతు బంధు నిధులు కావచ్చు, ఇటువంటివన్నిటిని మరి ఆపేస్తారు అనే చర్చ కూడా వచ్చింది. ఇప్పటికే బకాయిలు పడి ఉంది ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి ఏం చేయబోతుంది, మరి యజమానులకు అందించక్కర్లేదు అన్న కీలక వ్యాఖ్యల సారాంశం ఇదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులైతే. మరి సూపర్ 6 పథకాలు, 6 గ్యారంటీలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉన్నాయి. మరి వీటిలో ఏమాత్రం అమలు చేస్తారు, ఏం జరగబోతుంది నెక్స్ట్ అనేది కూడా ఆసక్తికర పరిణామంగా ఉంది. ఈ ఉచితాల కారణంగానే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, సోమరులు అవుతున్నారు అంటూ కూడా గతంలో కొన్ని సందర్భాల్లో చర్చ తెరమీదికి వచ్చింది. మరి వీటన్నిటిని చూసుకొని ప్రభుత్వం ఇప్పుడు సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అయితే పరిగణలోకి తీసుకోబడతాయి అని, తొందరలోనే ఉచితాలకి స్వస్తి పలికే విధానం అమలవుతుంది అని కూడా విశ్లేషకులు అయితే చెప్పుకొస్తున్నారు.